అంటే విజయశాంతి గారు చాలా రోజుల తర్వాత పవర్ఫుల్ క్యారెక్టర్ అంటున్నారు. అంటే నిజమే, క్యారెక్టర్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చేసింది. ఇచ్చారు. మ్యూజిక్ ఎలా ఉంది? మదర్ సెంటిమెంట్ బాగా నచ్చింది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. అంటే రొటీన్ స్టోరీ బోరింగ్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. లేదు బాగుంది, నాకైతే నచ్చింది. వేరే వాళ్ళకి ఎలా ఉందో తెలియదు. ఎంగేజింగ్ ఉందా? ఎంగేజింగ్ ఉంది, కొంచెం స్లో ఉంది. కంబ్యాక్ ఫీలింగ్ పక్కా. సినిమా వచ్చేసి సినిమా చాలా కొంచెం కిందికి కొట్టాను. మూవీ చాలా బాగుంది బ్రో. రొటీన్ స్టోరీ, బట్ మనకేంటంటే ఎక్కడ యాక్షన్ కావాలనేది అంత యాక్షన్ బాగుంది. ఎక్కడిది మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పాలి ఇప్పుడు. సినిమా వచ్చేసి బాగుంది బ్రో. రొటీన్ స్టోరీ, బట్ డైరెక్టర్ ఏదైతే తీసుకున్నాడో అది చాలా బాగా ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశాడు. ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు సినిమాలో. వాళ్ళ మదర్ కానీ మదర్ సన్ బాండింగ్ చాలా బాగా చూపించాడు. అంటే నిజాయితీగా మారిపోయినగా తల్లిని చూపించాడు. ఆ నిజాయితీని కాపాడుకోవడానికి తను చేసే ఎలిమెంట్స్ కొంచెం భయంకరంగా ఉన్నా కానీ సో న్యాయంగానే పోరాడతాడు హీరో కూడా. బట్ తన తల్లికి తెలియకుండా మేనేజ్ చేస్తాడు, అది సినిమాలో చూపించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాలో మాస్ యాక్షన్ బీట్స్ చాలా బాగున్నాయి. కళ్యాణం యాక్షన్ బాగుంది. చెప్తున్నా కదా వింటేజ్ కళ్యాణం చూడొచ్చు, ఎందుకంటే విజయశాంతి కంటే కళ్యాణం స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో కళ్యాణంకి చాలా యాక్షన్ చాలా అదనొక్కడే, తర్వాత అంత మాస్ యాక్షన్ ఈ సినిమాలో చూసాం. క్లైమాక్స్లో ఒక్కటి మాత్రం కొంచెం చాలా ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏంటంటే కళ్యాణ్ రామ్ ఏదైతే తన చెయ్యి నరుక్కోవడం ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రం కొంచెం ఓవర్ హైప్ వెళ్ళాడు డైరెక్టర్ అనిపించింది. మిగతా అంతా బాగుంది. హీరోయిన్ చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, హీరోయిన్కి చాలా బాగుంది. హీరోయిన్ స్పేస్ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కటి ఎలిమెంట్ మాస్ యాక్షన్ కాబట్టి మాస్ ఫస్ట్ ఫైట్ చాలా బాగుంది. హీరోని ఒక రౌడీలాగా చూపించడం చాలా బాగుంది. తర్వాత తల్లి కోసం తను పోలీసు అవుదాలనుకుంటాడు, కానీ తనకు తల్లిని రక్షించుకునేటప్పుడు మాత్రం పోలీస్ అయ్యి రక్షించుకుంటాడు. సినిమాలో అంజనీష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపించింది. కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా బాగా ఎగ్జిక్యూషన్ చేశాడు. రొటీన్ స్టోరీ అయినా కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాను ల్యాగ్ చేయకుండా తీసుకెళ్ళాడు సినిమాని. చాలా బాగా రొమాన్స్ ఏం లేదు బ్రో, డైరెక్ట్ పెళ్ళి అయిపోద్ది. సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగుంది. సాంగ్ ఒకటే ఉంది, కొన్ని ఓవర్ హైప్ ఎలివేషన్స్ ఉన్నాయి, మాస్ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి చూడొచ్చు. ఫ్యామిలీ చూడడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ మాస్ ఎక్కువ కొంచెం మాస్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుద్ది మూవీ. క్లాస్ ఆడియన్స్ కంటే మాస్ ఆడియన్స్ బాగా చదవచ్చు.